దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఎఫ్ఎస్సి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎఫ్ఎస్సిలకి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము మనం గత వారం 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుని కొన్ని మాటలు మనం నేర్చుకోవడం జరిగింది. ఈ రోజున మరొకసారి అదే వాక్య భాగాన్ని చదువుకొని మరికొన్ని వాస్తవాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మిరిక మీదట నడుచుకునే వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారి ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అద్వితీయ సత్యదేవుడవు, ఆరాధనకు యోగ్యుడమైన దేవుడవు, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం కలిగి ఎల్లప్పుడూ కొనియాడబడుతూ స్తుతింపబడుతూ నిత్య మహిమలో ఉన్న మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు ప్రభువా. మీ బిడ్డలుగా కలిసి మీ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. మా స్తుతి, మా ఆరాధన మీ దృష్టికి అంగీకార యోగ్యమైందని మేము నమ్ముతున్నాం. కొద్ది నిమిషాలు మీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా బలపరచండి. ఎఫ్ఎస్సి పత్రికను ఆధారం చేసుకుని ప్రభువా ఎన్నో ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. మీరు మమ్మలను బలపరుస్తున్నారు. మా ఆత్మీయ జీవితంలో మేము ఎక్కడ తండ్రినైనా మేము వెనక్కి వెళ్ళిపోతున్నామో, ఆత్మీయ స్థితిలో ఏ ఏ పరిస్థితులలో మేము మీ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించలేకపోతున్నామో ఆయా పరిస్థితులలో మీరు మాతో మాట్లాడుతున్నారు, మమ్మలను హెచ్చరిస్తున్నారు, మమ్మలను బలపరుస్తున్నారు. మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకొని మీ వాక్య క్రమంలో మేము నడుచుకోవడానికి ఈ రోజును కూడా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి మమ్మల్ని హెచ్చరించి కృప చూపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. గత వారం మనం క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము కలిగి ఉండకూడనటువంటి లక్షణాలు ఏంటో మనం నేర్చుకున్నాం. మనము పలానా విషయాలు ఇవి చేయకూడదు, ఇవి ఉండకూడదు అని 5 ప్రాముఖ్యమైన లక్షణాలు మనం నేర్చుకున్నాం. అవేంటనంటే అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకోకూడదు. మనము దేవుని ఎరగకముందు, దేవుని అంటే తెలియకముందు లోక పద్ధతిలో లోక ఆచార్య ప్రకారం జీవించాం, బ్రతికాం, నడుచుకున్నాం. కానీ ఇక రక్షింపబడిన తర్వాత ఒకసారి దేవునిలోకి వచ్చిన తర్వాత ఇంక మరలా లోకంలో ఏదైతే కాదనుకుని వచ్చామో మరలా దాని వైపు వెనక్కి వెళ్ళకూడదు అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటూ దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా విశ్వాసంలో నడుస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అంధకారమైనటువంటి మనస్సు అనేది మనము కలిగి ఉండకూడదు అన్నదానిని మనం నేర్చుకున్నాం. రెండవది, హృదయము ఎప్పుడు కూడా కాఠిన్యం అంటే కఠినంగా ఉండకూడదు. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యానికి లేక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు మనం ఏం చేయాలి? స్పందించేవారిగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు, అజ్ఞానం చేత దేవుని జీవములో నుండి మనం వేరు చేయబడకూడదు. దేవునితోనే మనం సంబంధాన్ని, దేవుని జీవంలోనే మనం కొనసాగాలి అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు, మనస్సుకు కలిగినటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనల ప్రకారం మనం జీవించకూడదు అని మనం నేర్చుకుంటూ నైతిక అపవిత్రత అనేది మన జీవితాలలోనికి ఎన్నడూ కూడా రాకూడదు అన్నటువంటి సత్యాన్ని
17, 18, 19 వచనాలు ఆధారం చేసుకుని గత వారం మనం నేర్చుకోవటం జరిగింది. అయితే ఈ 5 విషయాలు మన జీవితాలలో లేకుండా, అంటే అంధకారం మన మనసు ఉండకూడదు, అంటే చీకట్లో వండుకోకుండా మన జీవితం వెలుగులో నడవాలి. రెండవది, హృదయం కఠినం చేసుకోకూడదు. మూడవది, ఆ అజ్ఞానం చేత దేవుని వెలుగులో నుండి మనం వేరు చేయబడకూడదు, అంటే దేవుని జీవంలో నుండి మనం వేరు చేయబడకూడదు. నాలుగవది, వ్యర్థమైనటువంటి ఆలోచనలను మనం కలిగి ఉండకూడదు. నైతిక అపవిత్రత అనేది మనలో లేకోకుండా మనము దేవునిలో నడవాలి అని మనం నేర్చుకున్నాం. ఈ రోజున మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి, మనలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి అన్నది మనము 20వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. అపోస్తలుడైన పౌలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని స్వరూపంలో, దేవుని పోలుకు చొప్పున సృష్టించబడ్డారు మనుషులందరూ కూడా. అయితే దేవుని స్వరూపంలో, దేవుని ఇమేజ్లో మనందరము సృష్టింపబడిన వారమైనప్పటికీ కూడా అందరూ కూడా దేవునికి చెందిన వాళ్ళు కానే కాదు. దేవుని స్వరూపమే, దేవుని పోలికే మనుషులందరిలో ఉన్నప్పటికీ కూడా మనుషులందరూ దేవునికి సంబంధించిన వారు కారు. ఎవరు దేవునికి సంబంధించిన వారు? ఎవరైతే తమ పాపమును ఒప్పుకొని, ఎవరైతే తమ పాపము నిమిత్తము పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని, దేవుని దగ్గర తమ పాపమును క్షమించమని అడిగి, దేవుడు చేసినటువంటి విమోచన కార్యము ద్వారా మనలను క్షమించమని అడిగి దేవునిని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా మనం అంగీకరించామో అప్పుడు మనము ఎవరికి చెందిన వారమయ్యాం? దేవునికి చెందిన వారమే. దేవుని స్వరూపంలో పుట్టించబడ్డా, దేవుని పోలికలో మనం సృష్టించబడినప్పటికీ కూడా దేవునికి చెందిన వారు కాదు. ఎప్పుడు దేవునికి చెందిన వారమయ్యామంటే మనలను మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవునిని మన హృదయాలలో మనం చేర్చుకున్నప్పుడు మాత్రమే దేవునికి సంబంధించిన వాళ్ళమయ్యాం. దేవునికి సంబంధించిన వారమైన తర్వాత వాక్యం ఏమి సెలవిస్తుందనంటే దేవుని బిడ్డలుగా మనము దేవుడు అంగీకరించాడు. ఎప్పుడైతే దేవుని మనము మన హృదయంలో చేర్చుకున్నామో, మనము దేవుణ్ణి చేర్చుకోవడం మాత్రమే కాదు, మనలను కూడా దేవుడు తన బిడ్డలుగా అంగీకరించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించురో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. జాన్ 1:12లో ఏమని చెప్తున్నాడనంటే, ఎవరైతే ప్రభువును అంగీకరించారో, ఎవరైతే ప్రభువును విశ్వాసం ఉంచారో, తనను ఎవరినైతే దేవునిగా అంగీకరించారో వారందరికీ కూడా దేవుడు లీగల్గా, దేవుడు తన అధికారం చొప్పున ఏం చేశాడనంటే, వీరు నా బిడ్డలు, మీరు నా సొత్తైన ప్రజలు, నా దత్తపుత్రులు, నేను మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నాను అని చెప్పని దేవుడు మనలను తన బిడ్డలుగా ఏం చేశాడు? అంగీకరించాడు. దేవుడు మనలను అంగీకరించిన తర్వాత కుమారులమయ్యాము, దేవునికి కుమార్తెలమయ్యాము. కుమార్తెలు అయిన తర్వాత ఆయన మనలను అనుసరించమని కొన్ని పద్ధతులు చెప్పాడు, కొన్ని విధి విధానాలు చెప్పాడు, కొన్ని నైతిక విలువలు నేర్పించాడు, కొన్ని ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఆయనను అంగీకరించిన ఆయన బిడ్డలని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వాటిని అనుసరించమని చెప్తూ ఉన్నాడు. వాటిని అనుసరించేటువంటి ఈ యొక్క విశ్వాస జీవితంలో మనము కలిగి ఉండవలసిన వాటిని కొన్ని ఉన్నాయి, కలిగి ఉండకూడనివి కూడా కొన్ని చెప్పాడు. గత వారం మనం ఏం చేసామనంటే, కలిగి ఉండకూడదు అవి ఏవైతే మన జీవితాలలో అవి కలిగి ఉండకూడదో వాటిని మనం ధ్యానం చేసాం. ఈ రోజున మన జీవితాలలో మనం అలవాటు చేసుకోవలసినవేంటి, మనం అనుసరించవలసినవేంటి అన్న వాటిని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. 20వ వచనాన్ని మరలా చదువుదాం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన యెడల మీరిలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మొట్టమొదటిగా ఏంచనంటే, యేసును గూర్చి విని, అంటే దేవుని గురించి మనం ఏం చేయాలి? వినాలి. యేసును గూర్చి వినాలి. యేసును గూర్చి వినడం అంటే ఏంటన్నమాట? యేసు అని అంటే ఎవరు? యేసుక్రీస్తు అంటే ఎవరు? మనకు అందరికీ తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడై ఉన్నటువంటి వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు, అంటే లేఖనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. అంటే ఈ వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తే వాక్యమే అన్నారు. ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మాథ్యూ 13లో ఏమని చెప్పాడనంటే, ఆయన విత్తువాను గూర్చిన ఉపమానం చెప్పాడు. విత్తువాను గూర్చినటువంటి ఉపమానాన్ని ప్రభు నేర్పిస్తూ ఏం చెప్పాడనంటే, విత్తువాడు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు.
కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేలను పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముండ్ల పొదలలో పడ్డాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. ఈ వాక్యము విత్తబడుతున్నప్పుడు ఆయా రకాలైనటువంటి పొలాలు, ఆయా రకాలైనటువంటి మనసుల గురించి ప్రభు నేర్పించాడు. ఏమనంటే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి అని అంటే వాక్యాన్ని వింటారు, కానీ వాక్యాన్ని చెవిని విని ఈ చెవిని వాళ్ళు విడిచిపెట్టేసేవాళ్ళు. అది త్రోవ పక్కన పడినటువంటి విత్తనాన్ని పోలినటువంటి వారు. రాతి నేలను పడినటువంటి విత్తనం కలిగిన వారి గురించి ప్రభు ఏం నేర్పించాడనంటే వాళ్ళు వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని హృదయంలోనికి అంగీకరిస్తారు, నేర్చుకుంటారు. వాక్యాన్ని విన్న తర్వాత దేవుడు నాతోనే మాట్లాడాడని తీర్మానం తీసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. కానీ దేవుని వాక్య నిమిత్తము ఎప్పుడైనా కొంచెం కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు దేవుని వాక్యము కొరకు తీర్మానం తీసుకున్న వాళ్ళు తీర్మానాన్ని విడిచిపెట్టేసి దేవునిని వెంబడించకుండా వెనక్కి వెళ్ళిపోతారు. ఇవి రాతి నేలను పడినటువంటి విత్తనాన్ని పోలినవారు. మరికొంతమంది ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాన్ని పోలినటువంటి వారు ఎవరంటే వారు వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని అంగీకరిస్తారు, వాక్యము కొరకు తీర్మానం తీసుకుంటారు, వాక్యము కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకుంటారు, కొంతకాలం దేవునితో నడుస్తారు కూడా. నడిచిన తర్వాత వారిలో కొన్ని అంటే లోక సంబంధమైనటువంటి బాధ్యతలు, లోక సంబంధమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఈ ధనమోసము, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఎలా బ్రతకాలో అన్నటువంటి లోక సంబంధమైన వాటన్నిటిని గురించి ఆలోచించి దేవునిలో ఎదగడానికి బదులుగా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు చింతించడం, ఇవన్నీ వాటి చేత ఏం చేయబడతారంటే వాళ్ళు అణిచివేయబడతారు. అలాంటి వారు కూడా దేవుని కొరకు వాళ్ళు బ్రతకలేరు. అయితే ఎవరైతే వాక్యాన్ని వింటారో, మంచి నేలను పడినటువంటి విత్తనానికి దేవుడు మాట్లాడుతూ వాక్యాన్ని వింటారో, వాక్యాన్ని అర్థం చేసుకుంటారు, వాక్యాన్ని వారు హృదయంలోకి తీసుకుంటారు, వాక్యాన్ని తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, దేవుని కొరకు బ్రతకాల్సినప్పుడు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చినప్పటికీ కూడా అన్ని సందర్భాల్లో, అన్ని విషయాలు కూడా దేవుని మీద మాత్రమే సంపూర్ణంగా ఆధారపడి, దేవుని మీద మాత్రమే సంపూర్ణంగా విశ్వాసం ఉంచి, పరిస్థితులకు లేకుంటే వచ్చినటువంటి కష్టాలకు, ఇబ్బందులకు దేవుని వెంబడించకుండా వెనక్కి వెళ్ళిపోకుండా వారు జీవించినంత కాలం కూడా దేవుని మీదనే ఆధారపడి, దేవుని మీదనే ఆనుకొని వారు ఫలాలు ఫలించేవారుగా ఉంటారు. మంచి నేలను పడినటువంటి విత్తనం ఎలా ఫలించింది? 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించింది. అంటే ఫలించడం అంటే ఆ వాక్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా విన్నారు కాబట్టి, జాగ్రత్తగా వారు హృదయాల్లో ఆ వాక్యాన్ని పెట్టుకున్నారు కాబట్టి, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడనేటువంటి ఆలోచనతో వాళ్ళు జీవితాన్ని కొనసాగించారు కాబట్టి ఆ వాక్యము వాళ్ళ జీవితాలలో ఏం చేసింది? ఫలాలను ఇచ్చింది. ఇప్పుడు ఫలాలు ఇవ్వడం అనేది దేని మీద ఆధారపడింది? వినడం అనే దాని మీద ఆధారపడింది. వినడం అనేది సరిగా జరగకపోతే ఫలాలు ఫలించడానికి అవకాశం లేనే లేదు. కాబట్టి వినడం అనేది సరిగా వినాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. ఎవరి గురించి నేర్చుకోవాలి? ఎవరి గురించి వినాలి? యేసయ్య గురించి వినాలి. సరే, ఇక్కడ ఏమని చెప్తున్నానంటే మరొక మాటలో మీరు ఆయన యందు ఉపదేశింపబడిన వారై. ఇప్పుడు యేసయ్య గురించి వినాలని అనుకుంటున్నాం, దానిని ఆయన గురించి ఉపదేశించే వారెవరు? ఆయనే ఉపదేశిస్తారు. ఇప్పుడు వినాల్సింది ఎవరి గురించి? యేసు గురించి. ఉపదేశించేది ఎవరు? యేసయ్య ఉపదేశిస్తాడు. కాబట్టి ఎవరి గురించి మనం నేర్చుకోవాలి? యేసు గురించే నేర్చుకోవాలి. ఎవరు ఉపదేశిస్తారు? యేసుక్రీస్తు ఉపదేశిస్తాడు. ఇప్పుడు మనము ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళామనుకోండి, ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్ నేర్పిస్తారు. మెడికల్ కాలేజీకి వెళ్తే మెడిసిన్ కూర్చున్నటువంటి సబ్జెక్ట్ నేర్పిస్తారు. బోధించే టీచర్స్ వేరుగా ఉంటారు, సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది. సబ్జెక్ట్ వాళ్ళది కాదు. కానీ ఇక్కడ మనం ఏమని నేర్చుకుంటున్నామనంటే వినాల్సింది కూడా యేసు గురించే, ఆ బోధించేది కూడా ఆయన గురించే. ఆయనే బోధిస్తాడు, తన గురించి ఆయనే మాట్లాడతాడు, ఆయనే మనకు బోధిస్తాడు, ఆయనే మనకు బోధకుడిగా ఉంటాడు. కాబట్టి ఆయన గురించి మనం నేర్చుకోవాలి, ఆయన గురించి మనము వినాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. యేసు గురించి యేసు దగ్గర మాత్రమే మనం నేర్చుకోగలం. యేసు మాత్రమే ఆయన గురించి మనకు, ఆయన ప్రత్యక్షత మనకి ఇవ్వగలడు. మరొక మాట ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఆయన ఏమన్నారనంటే, ఇప్పుడు సత్యం అంటే అది, సత్యం అంటే ఇది అని చెప్పడు ఆయన. సత్యం అంటే ఎవరు? నేనే సత్యం. సత్యం అంటే అదో ఇది అని చెప్పడు ఆయన. నేనే ట్రూత్. ఇప్పుడు జీవం అంటే అది ఇది అని చెప్పడు ఆయన. జీవం అంటే ఎవరు? నేనే జీవం. మార్గం అంటే అది ఇది అని ఏం చెప్పడు ఆయన. మార్గం ఆ మార్గం ఈ మార్గం అని చెప్పడు. మార్గం అంటే నేనే.
సత్యం అంటే నేనే, జీవం అంటే నేనే, మార్గం అంటే నేను, వెలుగై అంటే నేనే. మనము అనేక సందర్భాలు మనం మాట్లాడుతుంటాం, ఆ వెలుగు ఈ వెలుగు, లేకుంటే వెలుగు ఎక్కడ, వెలుగు ఎలా వస్తుందిరా, దీపం ఏంట్రా అని చెప్పని మనం మాట్లాడుకుంటాం. కానీ వెలుగు అంటే ఎవరు? ఆయనే వెలుగు, ఆయనే జీవం, ఆయనే మార్గం, ఆయనే సత్యం. కాబట్టి ఆయనను గురించి మనం నేర్చుకోవాలి, ఆయన గురించి మనము అర్థం చేసుకోవాలి. పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసయ్య గురించి యేసు దగ్గర మాత్రమే మనం నేర్చుకోవాలి. యేసయ్య అనేటువంటి పాఠశాలలో యేసు గురించి ఆయన మనకు జాగ్రత్తగా బోధిస్తాడు. చెడ్డ అలవాట్ల నుండి బయటకు వచ్చినట్లయితే చేయాల్సిన పని ఏంటంటే, అంటే గతంలో మనం ఏవైతే మనలో ఉండకూడదని మనం నేర్చుకున్నామో వాటిలో నుండి కనుక మనం ఖచ్చితంగా బయటకు వచ్చిన వారమైనట్లయితే యేసు గురించి మనం ఏం చేయాలి? వినాలి, అర్థం చేసుకోవాలి. ఇంకా ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తన గురించి ఆయన పరిచయం చేశాడు, తన గురించి ఆయన బోధించాడు, ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ వాక్యాన్ని మనకిచ్చిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఆయన ఏం చెప్పాడనంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీ దగ్గరకు ఒక ఆయన్ని పంపిస్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడనంటే, నేను మిమ్మలను ఇంకా దేవుని వాక్యంలో నేర్పించడానికి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చాలా విషయాలు ఆయన చెప్పలేదు, ఆయన బోధించలేదు, ఆయన బోధించడానికి కుదరలేదు ఆయనకి. అంటే ఆయన బోధించలేడా, ఆయనకు అలాంటి జ్ఞానం లేదా అని కాదు. ఎందుకనంటే ఆయన ఎందుకు బోధించలేదనంటే, ఆ సందర్భంలో వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేరు, వారి మనసులు ఇంకా సిద్ధం కాలేదు. అందుకని ఆయన కొన్ని విషయాలు వాళ్ళకి బోధించలేదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినాన ఆ యెరూషలేము పట్టణంలో వాళ్ళ దగ్గరికి ఏం చేశాడు? ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఆయన పంపించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ఎవరు బోధిస్తారు మనకి? పరిశుద్ధాత్మ. యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయి ఆయన పంపించాడు. ఆయన ఎవరు? యోహాను సువార్త 14:26లో ఏమని చెప్పబడిందనంటే, పరిశుద్ధాత్మ ఆయన వస్తారు, ఆయన వచ్చి మనలను ఏం చేస్తాడు? ఆయన నేను మీకు ఏ సంగతులనైతే బోధించానో మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ, యేసయ్య చెప్పిన సంగతులే. ఆయన వచ్చి తన సొంత మాటలు ఏం చెప్పాడు? ఆయన వచ్చి సొంతంగా ఆయన ఏమి బోధించాడు. కానీ యేసయ్య ఏ మాటలైతే చెప్పి వెళ్ళారో, ఏ మాటలైతే బోధించి వెళ్ళాడో అవే మాటలు ఆయన మాట్లాడుతాడు, జ్ఞాపకం చేస్తాడు అని చెప్పని ఆయన వారికి బోధించాడు. 16వ అధ్యాయం 13వ వచనంలో 16:13లో, గాస్పల్ జాన్ 16:13లో అక్కడ ఒక మాట రాయబడింది, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు వాటిని మీరు సహింపలేరు. అయితే ఆయన ఎవరైనా అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున ఇక్కడ రక్షింపబడి వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారందరిలోనూ కూడా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇందులో డౌట్ లేదు. అందరిలోనూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే, యేసుక్రీస్తును గూర్చినటువంటి వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు అది అర్థం కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడు? ఆయన నేర్పిస్తాడు. ఆయన మనకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పూర్తిగా మనకి అర్థం చేసుకోవాలనంటే మన జ్ఞానము, మన శక్తి, మన సామర్థ్యం ఏమాత్రం కూడా సరిపోదు. ఎందుకనంటే దేవుని వాక్యము ఆయన మనకు అర్థమయ్యే విధంగా మనకు నేర్పించకపోతే ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. అయితే ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి మనకు అర్థమయ్యే విధంగా ఆయన మనకి నేర్పిస్తాడు. అందుకని మనం చదువుకున్నాం, ఆయన వచ్చినప్పుడు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి, సత్యాన్ని బోధించి వెళ్ళాడు ఆయన. అయితే ఇంకా మనం లోతులోనికి వెళ్ళడానికి, విశ్వాసి ఇంకా ఆత్మీయ సంబంధమైనటువంటి విశ్వాసంలో ఇంకా లోతుగా వెళ్ళి ప్రభువుని గురించి నేర్చుకోవడానికి మనకి దేవుడు సహాయం చేస్తాడు. ఇంకొక మాట, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి వాక్యాన్ని నేర్పించడం మనకి జరుగుతుందో అప్పుడు వాక్య ప్రకారం నడుచుకుంటున్నప్పుడు ధైర్యం వస్తుంది మనకి. చుట్టూ ఉన్న పరిస్థితులను మనం ఏమాత్రం కూడా మనము చాలా తేలికగా తీసుకుంటాం. ఇప్పుడు దేవుడు మన జీవితాలలో మార్పుని కలిగజేసేటప్పుడు చూడండి ఎంత ధైర్యం మనలోకి వస్తుందంటే, వాక్యం పనిచేస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు రాజుగా ఎన్నిక చేయబడిన తర్వాత ఫిలిస్తీ దేశం నుంచి 6 మూరల జానడు ఎత్తున్నటువంటి ఒక బలాఢ్యుడు వచ్చి
వాళ్ళని భయపెడతా ఉన్నాడు ప్రతిరోజు వచ్చి. రండ్రా నా మీదకి, ఎవడంటే నన్ను ఎదుర్కోండి అని చెప్పని పెద్ద ఖడ్గం పట్టుకుని వచ్చి సవాల్ చేస్తూ ఉన్నాడు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా పారిపోతున్నారు, అందరూ కూడా భయపడిపోతున్నారు. సౌలు రాజు కూడా దగ్గరికి రావట్లేదు. కానీ ఒక్క కుర్రోడు, చిన్న కుర్రోడు ముందుకొచ్చాడు. ఎలా రాగలిగాడు దావీదు గొల్లియాతు యొక్క ఎత్తును చూడలా, గొల్లియాతు యొక్క ఖడ్గాన్ని చూడలా. తన దేవుని గురించి తాను అర్థం చేసుకున్నాడు. తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మదేవుడు తనకి ధైర్యాన్ని ఇచ్చాడు. ఒక్క వడిసెల తీసుకుని వచ్చి ఒక్క రాయి తీసుకుని ఎత్తైనటువంటి ఆ గొల్లియాతును ఒక్క రాయితో ఏం చేశాడు? పడగొట్టేశాడు, చంపగలిగాడు. ఎలా సాధ్యమైందని అంటే ఆయన దేవునితో గడుపుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు. అంటే దేవుని వాక్యములో గనక మనము సంపూర్ణంగా పాతుకుపోయిన వారమైనట్లయితే, అర్థం చేసుకున్న వారమైనట్లయితే మనకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎన్నైనా ఉండనివ్వండి, దేనికి భయపడమండి. అంత మాత్రమే కాదు, చూడండి, కనాను దేశానికి వెళ్ళినటువంటి మోషే ఏం చేశాడంటే 12 మందిని వేగులు వారిని పంపించాడు. అసలు ఆ దేశం ఎలా ఉంటుందో ఒకసారి చూసిరండిరా బాబు అని చెప్పని 12 మందిని పంపిస్తే, అందులో 12 మంది వెళ్ళారు. 10 మంది ఏం సమాచారం చెప్పారనంటే, ఆ దేశాన్ని చూసాము, చాలా పాలు తేనెలు ప్రవహించే దేశము, చాలా అక్కడ పంటలు బాగా పండుతున్నాయి, ఆ దేశంలో ఉన్నటువంటి నేల బాగా మంచిది, ఫలాలు మంచివి, అక్కడున్న ఇల్లులు బాగున్నాయి, ప్రజలు కూడా చాలా ఎత్తైన వారు, బలవంతులు, నెఫిలీలుగా బాగా బలవంతం కలిగినటువంటి వారు, వాళ్ళ ముందు మేము మిడతల్లా కనబడ్డాము అని చెప్పి 10 మంది కూడా ఏం చేశారంటే, వాళ్ళని మనం జయించలేం, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం, ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోలేం, మన వల్ల కాదురా బాబు, వదిలేద్దాం, వెళ్ళిపోద్దాం వెనక్కి అని చెప్పని 10 మంది సమాధానం చెప్పారు. అందులో మరొక ఇద్దరు ఏం చేశారంటే, యెహోషువ, కాలేబులు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? బట్టలు చింపుకున్నారే నాయన, మనము అక్కడికి వెళ్తాము, దానిని స్వాధీనం చేసుకుంటాము, ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా మనం దానిని స్వాధీనం చేసుకుంటామని ఇద్దరు చెప్తా ఉంటుంటే వాళ్ళందరూ గోల చేస్తూ ఉన్నారు 10 మంది కలిసి. ఒరే బాబు, వెళ్ళలేమని చెప్తున్నాం మేము, మెజారిటీ ఏముంది? 10 మందే ఉన్నారు, 10 మంది ఒకే మాట చెప్తున్నారు, ఇద్దరు మాత్రమే మనం వెళ్తాము, స్వాధీనం చేసుకుంటామని చెప్పని అంటున్నారు. ఈ 10 మంది ఏం చేశారనంటే, వాళ్ళ ఎత్తును చూశారు, వాళ్ళ బలాన్ని చూశారు, వాళ్ళ శక్తిని చూశారు, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని చూశారు. ఇద్దరు కూడా ఏం చేశారంటే, వాళ్ళ ఎత్తును చూడాల, వాళ్ళ బలాన్ని చూడాల, ఆ బలానికి ఆ శక్తికి మించిన దేవుని శక్తిని చూశారు. అందుకనే విశ్వాసంతో మనం వెళ్తాం, మనం స్వాధీనం చేసుకుంటాం, మనం జయిస్తాం, దానిని ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడని చెప్పని ధైర్యంతో చెప్పగలిగారు. ఎందుకని వీళ్ళిద్దరూ కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు. ఈ 10 మంది కూడా దేవుని ఆత్మచేత వాళ్ళు నడిపించబడట్లా. దావీదు గొలియాతును ఎత్తును చూడాల, వీళ్ళందరూ గొలియాతులు ఎత్తును చూశారు, కానీ దావీదు దేవుని శక్తిని చూశాడు, దేవుని ప్రభావాన్ని అర్థం చేసుకున్నాడు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని అర్థం చేసుకున్నాడు. అందుకనే ఒక్క ఒడిసెలతో అతనిని చంపేశాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలోనూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనకు బోధిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం అర్థమయ్యే విధంగా ఆయన మనకు నేర్పిస్తున్నప్పుడు దానిని మన జీవితాలలో జాగ్రత్తగా వినాలి, దానిని మనం అంగీకరించాలి. ఎప్పుడైతే దేవునిని అంగీకరించి ఆయన కొరకు బ్రతకాలని మనం తీర్మానం తీసుకుంటామో అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. కాబట్టి మనలో నిజమైన బోధకుడు మనలో ఉన్నాడు, ఆయన మన నిజమైనటువంటి బోధను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నిజమైన బోధకుడు పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు మనం వినాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిది జాగ్రత్తగా వినాలి, రెండవది ఆయన చేత మనము ఉపదేశింపబడాలి. రెండవది చూద్దాం, 22వ వచనం. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. నిజంగా మనము యేసయ్య వాక్యాన్ని విన్నవారమైనట్లయితే, నిజంగా దేవుని చేతే మనం బోధించబడుతున్న వారమైనట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఖచ్చితంగా మనల్ని నడిపించే వాడైనట్లయితే, మనం చేయాల్సిన మరొక పని ఏంటంటే, మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావాన్ని ఒక మాట జాగ్రత్తగా వినండి. ఆదాము ఏదైనా తోటలో చేసినటువంటి పాపము ద్వారా మనుషులందరిలోనూ కూడా ఆ పాపపు స్వభావము అలాగే ఉండిపోయింది. ఈ పాపపు స్వభావం ఎప్పటి వరకు ఉంటుందనంటే, మనం చచ్చిపోయే వరకు కూడా ఉంటుంది, అది మనలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పాపపు స్వభావము మనిషిలో ఉన్నదాన్ని బట్టి, ఈ ప్రాచీన స్వభావం మనలో ఉండడాన్ని బట్టి పాపం చేయడానికి, పాపంలో బ్రతకడానికి, లోకంలో జీవించడానికి, లోక సంబంధమైన ఆశలలో బ్రతకడానికి ఈ ప్రాచీన స్వభావం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తూ ఉంటుంది, మనను ఆకర్షిస్తూ ఉంటుంది, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది లోకం. అప్పుడు మనలో ఉన్న ఈ ఓల్డ్ నేచర్ ఏం చేస్తుంది అంటే వాటిలో బ్రతకడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది.
అయితే రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తిలోనూ కూడా ఏం జరుగుతుందని అంటే, ఈ ప్రాచీన స్వభావాన్ని ప్రభువు మనలో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు కాబట్టి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన ప్రతి వ్యక్తిలోనూ కూడా ఏం జరుగుతుందని అంటే, ఈ ప్రాచీన స్వభావము, పాత స్వభావము, మనలో ఉన్న ఆ ఆదాము ద్వారా వచ్చినటువంటి ఈ పాపపు స్వభావము దేన్నైతే చేయమని మనల్ని ఆకర్షిస్తూ ఉందో, మనలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు అటువైపు వెళ్ళకోకుండా, ఆ పాపం వైపు మనము ఆకర్షింపబడుతున్నప్పటికీ అది చేయకోకుండా పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయం చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేరేపించాడో ఆ విధంగా మనం నేర్చుకుని దేవుని ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని మనం చేయగలుగుతాం. కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే, ఇటువైపు కూడా పోరాటం జరుగుతూ ఉంటుంది. సాతాను ఏమంటుందనంటే, రా ఇటు పాపం చేయమంటుంది. ఆత్మదేవుడు ఏమంటాడంటే, వద్దు చేయొద్దు అని అంటాడు. ఈ పాపపు స్వభావం మనల్ని ప్రేరేపించి వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆత్మదేవుడేమో దేవుని కొరకు బ్రతకమంటాడు. ఈ రెండు పోరాటాల మధ్య ఏం జరుగుతుందనంటే, మనం గుర్తించుకోవాలి, ఏది ఎన్నుకుంటామా అన్న దాని మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టమని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈ ప్రాచీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని మనము ఎప్పుడైతే విడిచిపెట్టడానికి చేయకోకుండా బ్రతుకుతామో మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇంకొక మాట క్లియర్గా అర్థం చేసుకోవాలంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు కదండి, ఆయన ఏం చేస్తాడనంటే, పాపమేదో మనలో ఉన్నటువంటి పవిత్రత ఏదో ఆయన మనకి నేర్పిస్తాడు. ఇప్పుడు 5+5 ఎంతండి? 10 అనేది మనకు తెలుసు. మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, 5+5 5+5 = 10 అని మనకు తెలుసు. కింద 10 ఇచ్చారు, 4 ఇచ్చారు, 3 ఇచ్చారు, 6 ఇచ్చారు. దేనికి టిక్కి పెడతారు మీరు? 10కే టిక్కి పెడతారు. ఎందుకని? మనకి 5+5 10 అనే ఆన్సర్ మనకు ముందే తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనకు 10 టిక్కి పెడతాం. ఇంకా మిగతా వేటన్నిటిని కూడా మనం ఏమాత్రం పట్టించుకోము, లెక్క చేయము. ఎందుకని? కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు లోకములో పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నాడు కాబట్టి, ఆత్మదేవుడు మనలో ఉండి మనం లోకం వైపు పద్ధతులు, లోక ఆచారాలు, పాపపు ప్రేరేపణ, పాపిష్ట ఆలోచనలు, పాపక్రియలు మన ముందు కనబడుతున్నప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకని? మనలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు వాస్తవం ఏంటో, పవిత్రమైనది ఏంటో, మంచిదేంటో మనకి నేర్పిస్తాడు. కాబట్టి మనం దానిని లెక్క చేయకోకుండా ఉండడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందనంటే, ఈ ఖచ్చితంగా దానికి వైపు మనం ఆకర్షింపబడుతూ ఉంటాం. మనము ఎంచుకోవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు ఇది కాదు, ఇది చేయకూడదు, దీనికి నో అని చెప్పాలి. అప్పుడప్పుడు మనకి కౌను బనేగా కరోడ్పతి అనేటువంటి ప్రోగ్రామ్ ఒకటి వచ్చేది కదండి. ఆన్సర్ చెప్పేటప్పుడు వాళ్ళు అడుగుతారు, ఒక ఆన్సర్ చెప్పామనుకోండి, కాన్ఫిడెంటా, లాక్ చేయమంటారా అని అడుగుతారు కదా. అంటే మనకి కన్ఫామ్గా మనకు తెలుసు, ఖచ్చితంగా మనం ఏం చెప్తాం, ఇది ఖచ్చితం, మిగతావన్నీ కూడా రాంగ్, మిగతావన్నీ కూడా సరైనవి కాదు. కాబట్టి ఆత్మదేవుడు నిజంగా మనము నడిపించబడుతున్నట్లయితే, లోక సంబంధమైనటువంటి పద్ధతులు, పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? నో అని చెప్పగలుగుతాం. కాబట్టి అది చెప్పలేకపోతున్నామంటే దాని అర్థం బట్టి ఒకటి అర్థం చేసుకోవాలి, ఆత్మదేవుడు మనలో సరిగా పని చేయట్లేదు. పని చేయడానికి మనం అవకాశం ఇవ్వట్ల. ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అలా పని చేయడానికి మనం ఆయనకు అవకాశం ఇవ్వట్ల. అందుకని మొట్టమొదటిగా ఏంటనంటే, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని మనము బోధించబడాలి ఆయన చేత. రెండవది, మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒక మాటను చదువుదాం. రోమన్స్ 6:3లో ఒక మాట చదువుదాం, చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా. మనం బాప్తిసం పొందిన తర్వాత మనం ఏమయ్యామో తెలుసా అండి? పాపము విషయమై మనం పాతి పెట్టబడ్డాం, చనిపోయాము. అది గుర్తుపెట్టుకోండి. మనము నీటిలోనికి దిగి యేసయ్యతో ప్రమాణం చేసినప్పుడు నీటిలో మునిగామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం పాపం విషయమై చనిపోయాము. నేను పాప విషయమై చచ్చిపోయాను, ఇంకా నేను ఈ పాప విషయంలో బ్రతికిన వాడిగా నేను బ్రతకను అన్నట్లుగా మనము క్రీస్తులో చనిపోయాం. ఇంకా క్లియర్గా 6:6లో చూద్దాం, చూడండి. 6:6లో చాప్టర్ 6:6లో ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా ఏం చేయబడింది?
సిలువ వేయబడింది. ఇంకా మన పాత స్వభావాన్ని మనం ఏం చేసాం? సిలువ వేసేసాం. మరలా తిరిగి మన పాత స్వభావాన్ని కలిగి పాత పద్ధతిని మరలా మనం అనుసరిస్తున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? గతంలో ప్రాచీన స్వభావాన్ని ఏం చేయలేదన్నమాట, సిలువ వేయలేదు, చచ్చిపోలేదు ఇంకా మన పాపం విషయంలో. బాప్తిసం పొందినప్పుడు మనం నీటిలో మునిగామంటే ఆయన మరణముతో పాటుగా మనం కూడా పాపం విషయమై చనిపోయాము. తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు మనం తిరిగి లేచాము అని మనం రుజువు చేస్తూ ఉన్నాం. అయితే మనలో ఇంకా లోక సంబంధమైన ఆశలు, కోరికలు, ఇంకా పాత రోత జీవితం ఇంకా మనం కొనసాగుతుందని అంటే అది ఇంకా చావలేదు. 12వ వచనం చదువుదాం, 6:12లో, 6:12లో. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. పాపమును ఏలనీయకండి. ఇక పాపము మన మీద అధికారం చేయడానికి ఒప్పుకోవద్దు. ఒకసారి పాపానికి అవకాశం ఇస్తే అది మనల్ని ఏం చేస్తుంది? అధికారం చేస్తుంది. ఒక్కసారి మనం పాపానికి అవకాశం ఇస్తే. చాలామంది క్రైస్తవులు వాక్యాన్ని విని బాప్తిసం పొందిన చాలామంది క్రైస్తవులు ఇంకా పాపంలో బ్రతకడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేశారు? పాపానికి బానిసలైపోయారు. ఇంకా అందులోకి బయటికి రాలేరు. ఒక్కసారి పాపానికి అవకాశం ఇస్తే అదే పాపం చేసుకుంటూ వెళ్తే వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రభుత్వం అంటే పాపం అనేటువంటి ప్రభుత్వ అధికారంలో నుండి బయటికి రావడానికి చాలామంది తంటాలు పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనము ఏ పాపమునైతే, ఏ అపవిత్రనైతే మనలను ప్రేరేపిస్తుందో దానిని ఉద్దేశపూర్వకంగా మనం ఏం చేయాలనంటే ఓపెన్గా దానిని ఏం చేయాలి? విసర్జించాలి. కాదు అని చెప్పాలి, నో అని చెప్పాలి పాపానికి. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఆలోచించండి, గతంలో ఒక డైట్ వచ్చింది. ఆ డైట్ చేసేటప్పుడు మీరు గమనించండి, కొబ్బరి నూనె తాగాలి, అన్నం తినకూడదు, ఏయో చెప్పేవాడు ఆయన రకరకాలు. ఆ డైట్ చేయాలనుకున్నప్పుడు, బరువు తగ్గాలనుకున్నప్పుడు, లేకుంటే షుగర్ లెవెల్ తగ్గాలనుకున్నప్పుడు, ఆరోగ్యం బాగుండాలి, శరీరం ఫిట్నెస్గా ఉండాలనుకున్నప్పుడు ఆయన చెప్పిన డైట్ కూడా మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా చేస్తాం. అది వామిటింగ్ వచ్చేస్తుంది. ఏమంటే అది తాగిన మొదటి రోజునైతే మోషన్స్ అవుతాయి, భయంకరమైన వామిటింగ్స్ వస్తాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది, అనీజీగా ఫీల్ అవుతాం. అయినా మనం ఏం చేస్తాం? త్రాగుతాం. కష్టమైన ఇబ్బంది అయినా దానిని మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం, దానిని నియంత్రించుకోగలుగుతాం. దాని పట్ల శ్రద్ధ కలిగి ఖచ్చితంగా చేయాలి, నా బాడీ ఫిట్నెస్గా ఉంచుకోవడం కోసం నేను ఏదైనా సరే కష్టమైనా చేయడానికి ఇష్టపడతాం. ఇది ఎన్నాళ్ళు ప్రారంభించిన తర్వాత మన వెయిట్ తగ్గి 1 రోజు 2 రోజులు చేస్తే సరిపోద్దా? కుదరదు. ఎన్ని రోజులు చేయాలో, ఎన్ని నెలలు చేయాలో అన్ని నెలలు ఖచ్చితంగా దానిని చేసినప్పుడు మాత్రమే అది కంప్లీట్ అవుద్ది. అలాగే పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోనికి వచ్చిన తర్వాత ప్రాచీన స్వభావాన్ని విసర్జించమని ప్రభు మనతో చెప్తున్నప్పుడు విసర్జించడం అనేది 1 రోజు 2 రోజులు చేస్తే సరిపోతుందా? ఎన్ని రోజులు చేయాలి? మన జీవించినంత కాలం కూడా ఈ పాపపు స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి, విసర్జించాలి. లేకపోతే మనం అనుకున్న గమ్యానికి చేరుకోలేం. ఈ డైట్ మధ్యలో కనుక 1 రోజు 4-5 రోజులు చేసి 2 నెలలు చేశారండి, ఇంకో 3 నెలలు చేయమని చెప్పారు, 2 నెలలు కరెక్ట్గా చేసేసాం, 1 రోజున మనము రాజీ పడిపోయి ఏదో తినకూడదు తినేసాం, మన డైట్ ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. అలాగే మన పాపపు జీవితం కూడా అంతే. అంటే ఈ లోకంలో ప్రాచీన స్వభావంతో మనము ఏకీభవించవద్దని చెప్పని ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, పవిత్రంగా బ్రతకమని చెప్తున్నప్పుడు నో అని చెప్పాలి, వాటికి దూరంగా బ్రతకాలి. ఇప్పుడు పవిత్రంగా జీవించాలని నిర్ణయించుకున్నాం, యథార్థంగా జీవించాలని మనం నిర్ణయించుకున్నాం. ఎందుకో ఏదో మేలు జరిగిద్దని కాదు, అంటే పవిత్రంగా బ్రతికితే దేవుడు ఏదో చేస్తాడని కాదండి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే దేవునితో కొంతమంది నేను పవిత్రంగా బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను, నేను అడిగింది ఇస్తావా అని చెప్పని దేవునితో డీలింగ్ పెట్టుకుంటారు. అది కాదు. పవిత్రంగా బ్రతకడం ఎవరికి మంచిది? దేవునికా మనకా? మనకే మంచిది. పవిత్రంగా జీవించడం, యథార్థంగా జీవించడం, నీతి న్యాయాలను అనుసరించి బ్రతకడం మనకే క్షేమం. కాబట్టి దేవునితో డీలింగ్ పెట్టుకుని నేను ఇలా బ్రతికితే నువ్వు నాకు ఇది ఇవ్వాలి అని చెప్పని అనుకుంటే అది ఎలా ఉంటుందో తెలుసండి. ఫెస్టులు తీసుకుని మన ఈ దగ్గర పెట్టుకుని నువ్వు కనుక నాకు ఇవ్వకపోతే నన్ను నేను నాశనం చేసుకుంటానని చెప్పని అంటాం. అంటే నువ్వు కనుక నేను అడిగింది ఇవ్వకపోతే నేను పాపంలోకి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉంటుంది. అంటే పవిత్రంగా జీవిస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తావా, యథార్థంగా బ్రతుకుతాను, నేను అడిగింది చేస్తావా అని చెప్పని దేవునితో డీలింగ్ పెట్టుకుంటే ఒకవేళ ఆయన ఇవ్వకపోతే నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను అన్నట్టు అనమాట. అలా కుదరదు కదా. అలా కాదు. దేవునితో డీలింగ్ పెట్టుకోవడం అని అంటే పవిత్రంగా జీవించడం, యథార్థంగా బ్రతకడం, మన జీవితాంతం కూడా ఈ ప్రాచీన స్వభావాన్ని మనము వదిలిపెట్టాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తోంది. దేవుని ఆశీర్వాదం, దేవుడు మనల్ని ఆశీర్వదించడం అనేది
ఏదో మనం యథార్థంగా బ్రతికామనో పవిత్రంగా బ్రతికామనో కాదండి దేవుడిచ్చేది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మంచివాడు కాబట్టే, కృపగలవాడు కాబట్టే మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఏదో అడిగామని అడగొద్దని కాదు, అడగాలి. కానీ మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి ఆయన ఆశీర్వదించడం కాదు. ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనకు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మొట్టమొదటిది, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. దానిని యేసయ్య చేత మనం ఉపదేశింపబడాలి. రెండవది, ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మూడవది చూద్దాం. అక్కడ కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే 23వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే చిత్తవృత్తి యందు ఏం చేయాలి? నూతన పరచబడిన వారమై ఉండాలి. ఈ నూతన పరచబడ్డాను అన్న దానిని మనం గ్రహించుకోవాలండి. మనం గ్రహించుకోవాలి. దేవుడు నన్ను పవిత్రునిగా చేశాడు, నన్ను పవిత్రపరిచాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక టైటస్ 3:5లో, తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, టైటస్ 3:5, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధ ఆత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షించాడు. అంటే మనలను ఆయన రక్షించి, ఆయన పరిశుద్ధాత్మ దేవుని మనలో పెట్టాడు, మనలో నూతన పరిచాడు. అందుకనే మనం ఏం చదువుకుంటామంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, పాతవి గతించను, ఇదిగో సమస్తం ఏం చేశాడు? దేవుడు నూతన మార్చాడు. అంటే మనలను దేవుడు నూతన పరిచాడు. దేవుడు మనలను ఆయన తన ఆత్మ ద్వారా మనలను దేవుడు ఆ పాప స్వభావాన్ని నుండి మనలను ప్రభు విడిపించడానికి మనలను నూతన పరిచాడు. కాబట్టి ఆ నూతన స్వభావం చేత మనము నడుచుకునే వారమై ఉండాలి. దేవుని వాక్యము ద్వారా మనం జీవించే వారమై ఉండాలి. కాబట్టి దేవుడు ఉన్నటువంటి ఆయన మనస్సును ప్రభు మనలో పెట్టాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉన్నారంటే దేవుని మనస్సును మనలో ప్రభు పెట్టాడు. కాబట్టి యేసయ్య ఆలోచించినట్టుగా మనం ఆలోచించాలి. మనం చేసే పనులు దేవునికి దగ్గరగా ఉండే విధంగా మనము ఎప్పుడైతే జీవిస్తామో, నూతన శుభం మనలోనికి ఎప్పుడైతే వచ్చిందని మనము గ్రహించగలుగుతామో, అర్థం చేసుకోగలుగుతామో, యేసు వలె మనము ఆలోచించగలుగుతాం. అందుకని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కూడా కలిగి ఉండండి అనే వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. కాబట్టి 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది, దేవుని గురించి మనం ఏం చేయాలి? వినాలి, యేసయ్య చేత మనం బోధించబడాలి. రెండవది, ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. నిజంగా దేవుని వాక్యం మనలో ఉన్నదని మనం అనుకుంటున్నట్లయితే, దేవుని ఆత్మదేవుడు మనలో ఉన్నారని చెప్పి మనం గ్రహించిన వారమైనట్లయితే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. రెండవది, నూతన పరచబడాలి. అంటే మనము చెడును వదులుకున్నాము, కాదనుకున్నాము, రక్షింపబడ్డాము, మరలా దానివైపు వెళ్ళకోకుండా దీన్ని కంటిన్యూ చేయాలి. అంటే 1 రోజు 2 రోజులు కాదు, మనము జీవించినంత కాలం కూడా పవిత్రత, జీవించినంత కాలం కూడా యథార్థత, నీతిని, న్యాయాన్ని మనం కొనసాగించేవారుగా ఉండాలి. ఒక్కసారి మనం దేవునితో కమిట్ అయిన తర్వాత మనం ఆపేయడానికి, మధ్యలో రాజీ పడిపోవడానికి కుదరదని దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది. చివరిగా 4వ మాట నేర్చుకుందాం. చూడండి, 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ఏం చేయాలి? మనం ధరించుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాం, ఆయన వాక్యాన్ని చెప్తున్నప్పుడు మనం విన్నాం, మనము నూతన పరచబడ్డాము, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని మనం గ్రహించాం, అర్థం చేసుకున్నాం. మనము పాపంలో బ్రతకకుండా దేవునిలో బ్రతుకుతున్నాం. అయితే ఈ నూతన స్వభావాన్ని మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి అని అంటున్నాడు ఆయన. అంటే ధరించుకోవడం అని అంటే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటనంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆయన చెప్పినట్లు చేయాలని తీర్మానించుకుని దేవుని ఆత్మకు మనలను మనము అప్పగించుకున్నప్పుడు సంపూర్ణంగా ఆయన చెప్పినట్లు చేస్తాం. ఎలా చేస్తాం? కొన్ని సందర్భాల్లో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకని? ఆత్మదేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయాన్ని మనం ఎన్నుకోవాలి, ఏ మార్గాన్ని ఎన్నుకోవాలి అన్నది ప్రభు మనకు చెప్తూ ఉంటాడు. గమనించండి, మీరు ఎప్పుడైనా ఈ ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే ఎప్పుడు ఏ పని చేయాలో, ఏ నిర్ణయం చేయాలో ఖచ్చితంగా నేర్పిస్తాడు. టీవీ చూస్తున్నాం అనుకోండి, ఆయన చెప్తాడు మనకి టీవీ కట్టేయమని, మనసాక్షిదారు. ఎలాంటి చిన్న విషయాలు కూడా చెప్తాడు ఆయన. ఎందుకనంటే ఆత్మదేవుడు మనలో ఉన్నాడు కాబట్టి. పలానా విషయాన్ని ఏదో చూస్తున్నాం, చూడొద్దని చెప్తాడు దేవుడు. మనం ఇది చేయకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇలా జరగకూడదు, ఇలా వెళ్ళకూడదు, ఇలా నడుచుకోకూడదు అని అన్నిటిని కూడా ఆత్మదేవుడు మనకి ఏం చేస్తాడు?
బోధిస్తాడు. అలా బోధింపబడట్లేదు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆత్మదేవుడు మనలో పనిచేయట్లేదు. గుర్తుపెట్టుకోవాలి. అలా జరగట్లేదు అని అంటే ఇలా మాట్లాడకూడదు, ఇలా చూడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా వెళ్ళకూడదు అనే ప్రతి విషయాన్ని కూడా ఆత్మదేవుడు మనకి నేర్పిస్తాడు. ఆయనను మనం ఏం చేయాలి? ధరించుకున్నాం. చూడండి, మనము సంపూర్ణంగా దేవునికి సంబంధించిన వారం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. 1 Corinthians 6:19లో 1 Corinthians 6:19లో అపోస్తలుడైన పౌలు ఇలా రాశాడు. మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఒకసారి చదువుదాం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలి? నేను పూర్తిగా దేవుని ఆత్మకు అప్పగించుకుని ఆత్మానుసారంగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవుని ఆత్మకు సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన మనలను విలువ పెట్టి తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన మనలను తన రక్తం చేత కొనుక్కున్నాడనంటే మన కాళ్ళు, మన చేతులు, మన కన్ను, మన నోరు, మన ముక్కు, మన పెదవులు అన్నీ కూడా ఎవరు కొనుక్కున్నారు? ఇప్పుడు అర్థం చేసుకోండి. మన దేహము దేవుని చేత కొనబడింది. ఆయనకి మనం ఏం చేసాం? అమ్మేశాం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు మొబైల్ కొనుక్కున్నానండి, ఇది నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను వాడుకుంటాను. ఎందుకు? నా సొంతం కాబట్టి, నేను డబ్బులెట్టు కొనుక్కున్నాను కాబట్టి నా ఇష్టానుసారంగా దీన్ని వాడుకుంటాను. ఇప్పుడు తన విలువైన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి నీ చేతులు ఎవరి కోసం వాడాలి? అర్థం చేసుకోండి. దేవుని కోసం. మన కాళ్ళు, మన కన్ను, ఇవన్నీ కూడా దేవుని కోసం వాడాలి. ఎలా వాడాలో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 33:15 వచనం క్లియర్గా చెప్పాడు అక్కడ వాక్యంలో. మన కాళ్ళు, మన నోరు, మన చెవులు, మన చేతులు, మన కన్నులు దేనికోసం వాడాలో ఐజియా 33:15లో చాలా జాగ్రత్తగా స్లోగా చదువుదాం, గమనించండి. మన దేహము ఎలా దేవుని కోసం వాడాలో అక్కడ రాశాడు. నీతిని అనుసరించి నడుచుచు అంటే మన కాళ్ళు గురించి. మన నడక ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. యథార్థముగా మాట్లాడచ్చు. మన నోరు ఎలా ఉండాలి? యథార్థంగా మాట్లాడాలి. నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకోవాలి. అంటే చేతులు మనం లంచం పుచ్చుకోకుండా ఉండాలి. హత్యను మాట వినకుండా చెవులను మూసుకోవాలి. చెడుతనము చూడకుండా కన్నులను మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించు. మన కన్నుల గురించి చెప్పాడు అక్కడ, మన కాళ్ళు గురించి చెప్పాడు, మన చేతుల గురించి చెప్పాడు, మన నోరు గురించి చెప్పాడు. అన్నిటి గురించి కూడా అక్కడ ప్రభువు నేర్పించాడు. అంటే మనము నడక ఎలా ఉండాలంటే నీతిని అనుసరించి నడవాలి. నీతి మార్గంలో. ఇప్పుడు నా శరీరాన్ని, నా దేహాన్ని ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఈ కాళ్ళు దేవునికి సంబంధించినవి, దేవుని కొరకు వాడాలి. మన నడక అంతా కూడా నీతి కొరకే, యథార్థంగా, పవిత్రంగా మనం బ్రతకాలి. మనం మాట్లాడేటప్పుడు యథార్థమైనటువంటి మాటలు, నీతి మార్గంలో నడవడం, యథార్థంగా మాట్లాడడం. మన పెదవులు జాగ్రత్తగా వాడాలి. నోరుంది కదా అని చెప్పని ఎలా పడితే అలా మాట్లాడడానికి కుదరదు. ఇది ఎవరు కొనుక్కున్నారు? ఒకవేళ ఇది ఎలా పడితే అలాగా మనం మాట్లాడామనుకోండి, దేవుడు ఒక రోజున ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. నీకు నోరు ఇచ్చాను, నీ నోరు నేను నా ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నాను, నా విలువైన రక్తాన్ని ఇచ్చి కొన్నాను, దేనికోసం వాడావు? అబద్ధాలు చెప్పడానికి, చాడీలు చెప్పడానికి, లేకుంటే రకరకాల బూతుల మాటలు మాట్లాడడానికి ఈ నోరును వాడితే దేవునికి లెక్క చెప్పాలి సుమా. విలువ పెట్టి కొనబడ్డాం. మనము నూతన స్వభావాన్ని ధరించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే మన సర్వ శరీరాన్ని కూడా దేవునికి మనము సంపూర్ణంగా అప్పగించుకోవాలి. మన నడక నీతిగా ఉండాలి. మన మాటలు యథార్థంగా ఉండాలి. లంచం పుచ్చుకోకుండా. మన చేతులు దేనికోసం వాడుతున్నాం? ఏ పనులు చేయడానికి? ఏవండి, ఈ చేతులను వాడేటప్పుడు ఒకసారి డిఎల్ మూడీ గారు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటుంటే ఆ రిజర్వేషన్ బోగీలో కొంతమంది ఒక చోట కూర్చుని పేకాట ఆడుతున్నారంట. రండి బ్రదర్, రండి కూర్చోండి, మాతో ఒక చెయ్యండి అని చెప్పి అన్నాడంట. నా చేతులు నేను వేరే ఆయనకి అమ్మేశాను అన్నాడంట. ఇవి నాయి కాదు, నేను వేరే వాళ్ళకి అమ్మేశాను. ఇదేంటి ఏమి ఎలా మాట్లాడతాడు, మైండ్ ఏమన్నా పోయింది ఆయనకి అని చెప్పని అంటే,
ఏం మాట్లాడుతున్నావా అని చెప్పానంటే, నేను ఒకప్పుడు ఇలాగే ప్యాకెట్ ఆడేవాడిని, నా చేతులు ఏవేవో వాడడానికి ఉపయోగించేవాడిని, కానీ నా చేతిలో యేసయ్య తన రక్తం చేత కొనేసుకున్నాడు, ఆయనకి అమ్మేశాను, నేను ఆయనకి ఇచ్చేసాను. ఇంకా నా చేతిలో ఆయనకి ఇష్టం కాని పనులు చేయడానికి నా సొంతంగా నేను వాడడానికి కుదరదు. ఆయన కొరకే వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని కొరకు మంచి పనులు చేయడానికి నా చేతులు వాడతానని చెప్పాడంట. అలా ఉండాలి మన జీవితం, మన విశ్వాస జీవితం. ఒకప్పుడు ఒకవేళ ఈ చేతులు మనకి నచ్చినట్లుగా మనం ఉపయోగించాం, ఈ నోటిని మనం ఇష్టానుసారంగా మనం వాడాం, మన పెదవులను మనం ఇష్టానుసారంగా చేసాం. కానీ కొన్నిసార్లు ఇంకా ఇక్కడ చెవుల గురించి కూడా చెప్పబడింది మనకి. వినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. వినేటప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, 4 దానికి మసాలా కలిపి చెప్తా ఉంటే అబ్బా చెవులు పెద్ద చేసి వింటామన్నమాట. ఆ వినడం కూడా పాపమైన వాక్యం చెప్తుంది. కాబట్టి నీ చెవులు, నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ కన్నులు చూడాల్సిన దానిని ఏది చూడాలో ఏది చూడకూడదో జాగ్రత్త కలిగి ఉండాలి. చూడకూడదని అంటే మనకి దగ్గరలోనే ఉంది. ఏమండి, ప్రపంచం మన చేతులకు వచ్చేసింది. జాగ్రత్త సుమా. మన కంటిని, మన పెదవులను, మన నోటిని, మన చేతులను, మన కాళ్ళను అన్నిటిని కూడా దేవుని ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని నడవాలి. ఇది మనం అలవాటు చేసుకోవాలి. నూతన స్వభావాన్ని ధరించుకోవడం అని అంటే ఆయనను మనం ధరించుకోవాలి, ఆయన కొరకు మాత్రమే మనం వాడాలి. 15వ కీర్తనలో మనం చదువుకుంటాం, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఏమనంటది, యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, అట్టివాడు నాలికతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, తన దృష్టికి నీచుడు అసహ్యుడు, యెహోవా యందు భయభక్తి గల వారిని అతడు సన్మానిస్తాడు. అంత మాత్రమే కాదు, తన ద్రవ్యము వడ్డీకియడు, తన నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనడు. ఇట్టి వాటిని చేయువాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, కదిలించబడడు, ఉన్నత స్థలంలో ఉండగలుగుతాడు. అందుకోసం మనల్ని ప్రభు కొనుక్కున్నాడు తన ప్రాణం ఇచ్చి. ఇవి మనం చేయాల్సినవి. గతంలో ఏవి చేయకూడదో మనం నేర్చుకున్నాం, మనం చేయాల్సినవి ఇవి ఖచ్చితంగా మనం చేయాలి. దేవుని వాక్యాన్ని వినాలి, ఆయన చేత మనం ఉపదేశింపబడాలి. రెండవది, మనము ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టాలి, వదులుకోవాలి. ఏదైతే చెడ్డదని వాక్యం చెప్తుందో వాటికి దూరంగా బ్రతకాలి. మూడవది ఏంటంటే నూతన పరచబడాలి. అంటే ఆ నూతన స్వభావాన్ని మనం కంటిన్యూ చేయాలి, కొంతకాలం మాత్రమే కాదు, మన జీవితాంతం. నాలుగవది ఏంటంటే ఆయనను మనం ఏం చేయాలి, ధరించుకోవాలి. ధరించుకోవడం అంటే మన సమస్తాన్ని కూడా దేవునికి అప్పగించి దేవుని ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని, ఒకవేళ ఎక్కడైనా మన చేతుల ద్వారా చేయకూడనివి చేస్తూ, మన కంటిని చూడకూడనివి చూస్తూ, మన చెవులను వినకూడని వాటిని వింటూ, ఏవండి మన పెదవుల ద్వారా మాట్లాడకూడనటువంటి మాటలు, దూషణ మాటలు, అబద్ధపు మాటలు, లేకుంటే ఎవరినైనా బాధ పెట్టేటువంటి మాటలు, హృదయాన్ని గాయపరిచేటువంటి మాటలు, ఇలాంటివి ఏవైనా మనలో ఒకవేళ ఎప్పుడైనా చేశామేమో ప్రభు దగ్గర ఒప్పుకుందాం, క్షమించమని అడుగుదాం. దేవుడి కృపణిస్తాడు, సహాయం చేస్తాడు. దేవుని సహాయాన్ని కోరుకుందాం. కాబట్టి ఆయనకు సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకుని నూతన స్వభావాన్ని ఇవి కలిగి ఉండి ఆయనలో కొనసాగడానికి తీర్మానించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మన పెదవులు, మన నోరు, మన కన్నులు, మన కాళ్ళు, చేతులు, మన శరీరము, మన మనసు దేనికి అప్పగిస్తున్నాం, దేనికి మనము అప్పగించేసుకున్నాం గతంలో. ఒకవేళ మన జీవితంలో చేయకూడనటువంటి వాటిని ఒకవేళ కలిగి ఉన్నట్లయితే క్షమించమని అడుగుదాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. యేసును గూర్చిని విని ఆయన చేత మనం ఉపదేశింపబడిన వారమై, మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన పరచబడిన వారమై దేవునిని మనము ధరించుకొని ఆయనను మనము అంగీకరించి ఆయన కొరకు బ్రతికేవారుగా తీర్మానం చేసుకుందాం. మన హృదయాన్ని ఒక్కసారి మనమే పరీక్షించుకుందాం. మనకు తెలియకుండా మనం ఏమి చేయం, మనకు తెలియకోకుండా దేనిని కూడా మనం జరిగించాం. మనకు తెలుసు మనం ఏం చేస్తున్నామో, మనకు తెలుసు మనం ఏం మాట్లాడుతున్నామో, మనకు తెలుసు మనం ఎలా నడుచుకుంటున్నామో, మన చేతులు దేనికోసం వాడుతున్నామో, ఏం చూస్తున్నామో కూడా మనకు తెలుసు. కాబట్టి ఎక్కడైనా ఒకవేళ చూడకూడని వాటిని, మాట్లాడకూడనటువంటి వాటిని, వినకూడనటువంటి వాటిని, నడవకూడనటువంటి వాటిలో మనం ఒకవేళ నడుచుకుంటూ చేస్తూ వెళ్ళిపోతున్నట్లయితే వాక్యం దగ్గరికి వద్దాం. దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. మనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క శక్తిని మనము
కోరుకుంటూ ఆయనకు మనల్ని మనం అప్పగించుకుని ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడవు, అత్యున్నతుడవు, సర్వశక్తి గల దేవుడవు, మీరు మమ్మలను ప్రేమిస్తూ ప్రభా మేము మీ రాజ్యంలో మీతో పాటు యుగయుగాలు ఉండాలని మీ వాక్యము ద్వారా మాతో హెచ్చరిక చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మమ్మలను ప్రభా సరిచేసుకోవడానికి మరొక అవకాశాన్ని, సరిదిద్దుకోవడానికి మరొక తండ్రి సమయాన్ని మీరు మాకు ఇస్తున్నందుకే స్తోత్రాలు ప్రభా. వాక్యాన్ని విన్న మేమందరము ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఎక్కడైనా మీకు ఇష్టం కాని కార్యాలు, చేయకూడనటువంటి వాటిని మేము చేయాల్సినటువంటి వాటిలో నిర్లక్ష్యం చేసి ఉన్నట్లయితే మీ కృపను అనుగ్రహించమని, సహాయం చేయమని వేడుకుంటున్నాం. బలపరచండి. మేము చేసిన ప్రతి దానికి మా శరీరంతో, మా కాళ్ళతో, మా చేతులతో, మా చెవుల ద్వారా, మా కన్నుల ద్వారా, మా నోటి ద్వారా, మా హృదయం ద్వారా మేము ఆలోచించిన ప్రతిదీ ఒకనొక దినాన్న లెక్కలోకి రాబోతుంది. వాటన్నిటిని గురించి మేము మీ ఎదుట లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామని గమనించుకుంటూ ప్రభా జాగ్రత్త కలిగి నాయన మిమ్మల్ని మేము ధరించుకుని మీలో మేము కొనసాగడానికి కృపనివ్వండి. లోకం వైపు, లోకాశల వైపు, లోక సంబంధమైనటువంటి కోరికలకు ఏమాత్రం తావివ్వకుండా ప్రభా మీ చిత్తానుసారంగా, ఆత్మానుసారంగా మమ్మల్ని మేము పరిశుద్ధ ఆత్మదేవ మీకు అప్పగించుకుని మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీ కృపను మాకందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడు మీ నామమునికే మహిమ తెచ్చుకునిమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.